వినూత్నంగా తెరకెక్కే కథాబలమున్న సినిమాలకు ప్రేక్షకాదరణ ఎప్పుడూ ఉంటుందని మరోసారి నిరూపించిన సినిమా ఇష్క్. అపజయాలతో సతమతమవుతున్న యువ కథానాయకుడు నితిన్ కు ఆక్సిజన్ గా నిలిచింది చిత్రం. ఇష్క్ 50 రోజులు పూర్తి చేసుకున్న సందర్భంగా హీరో నితిన్, నటుడు అజయ్ విజయానందాన్ని పంచుకున్నారు. యాభై రోజు అండి ఇవాళ. దానికి చాలా ఆనందంగా ఉంది. ఎందుకంటే నా గత కొన్ని సినిమాల తర్వాత ఇంత మంచి పెద్ద సినిమా నాకు ఇష్టం అండి. అండ్ ఈ సినిమా ఎంత పెద్ద చేసిన ప్రేక్షకులతో పాటు ప్రింట్ మీడియా, ఎలక్ట్రానిక్ మీడియా మీ సపోర్ట్ నచ్చినందుకు చాలా థ్యాంక్స్ అండి. అండ్ ఇష్క్ సినిమా గురించి చెప్పాలంటే నా అన్ని సినిమాల్లో నాకు జైన్ తర్వాత అంటే అంత హైయెస్ట్ గ్రాసర్ మూవీ ఈ సినిమా అండి. సో నా కెరీర్లో ఫస్ట్ జైన్, నా సెకండ్ ఇష్కే అండి. అండ్ ఈ సినిమాకి నాకు ఇంత మంచి హిట్ ఇచ్చిన మా డైరెక్టర్ విక్రమ్ గారికి అండ్ పీసీ గారికి అండ్ అదర్ టెక్నీషియన్స్, ఆర్టిస్టులు అందరూ చాలా థ్యాంక్స్ అండి. ఎందుకంటే ఈ సినిమాకి ఎవరు కూడా నోబడీ వర్క్ అంటే ఏదో కమర్షియల్గా చేయాలని ఎవరు చేయలేదు. అందరూ కూడా వాళ్ళ ఎమోషన్స్ కంటే కూడా వాళ్ళు తక్కువ తీసుకొని మాకు సపోర్ట్ చేసి మాకు హెల్ప్ చేశారు. ఇంక్లూడింగ్ ఫ్రమ్ నా మేకప్ మ్యాన్, నా కాస్ట్యూమర్ కానీ లేదంటే ప్రతి ఒక్క డిపార్ట్మెంట్ అందరూ చాలా 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 కష్టపడ్డారు. అండ్ వాళ్ళ కష్టం లేకుంటే మేము ఇవాళ ఇంత పెద్ద హిట్ సినిమా మాకు ఉండేది కాదు. సో వెరీ హ్యాపీ. అండ్ నా నెక్స్ట్ సినిమా గురించి వస్తే నెక్స్ట్ సినిమాలో ఒక సినిమా ఇస్తాను అండి. ఒకటి మన బెల్లకొండ గారి బ్యానర్లో ఉంది. ఆ తర్వాత ఇంకోటి మన గౌతమ్ బిందం ప్రొడక్షన్ నుంచి ఒక బ్యానర్ ఉంది. తర్వాత ఇంకొకటి నా సేమ్ బ్యానర్లో శ్రేష్ఠ మీడియాలో ఇంకో సినిమా ఉందండి. Very close friend of mine, almost 7-8 years తర్వాత 7 years తర్వాత సూపర్ హిట్. చాలా హ్యాపీ అన్న. థ్యాంక్స్ లిస్ట్ చాలా పెద్దది ఉంది ఈ సినిమాకి. సో రైట్ ఫ్రమ్ నితిన్, సుధాకర్ రెడ్డి గారు, విక్రమ్ గౌడ్ గారు, మా డైరెక్టర్ విక్రమ్, పీసీ గారు. సో ఒక క్లోజ్ చేస్తే చాలా ఆయన కెమెరా వర్క్లో అనుకున్న అతను నేను మొత్తం ఫుల్ ఫ్లెక్స్డ్గా రోల్ చేయగలిగాను. అండ్ శ్రీకర్ ప్రసాద్ గారు, ఆల్ ద టెక్నికల్ టీమ్ ఎవరైతే ఉన్నారో అందరికీ బిగ్ థ్యాంక్స్. అండ్ 50 days అయిందండి. స్టిల్ ఏదైతే సిటీస్ ఏవైతే ఉన్నాయో చాలా స్ట్రాంగ్గా ఉన్నాయి కలెక్షన్స్ అన్ని కూడా. ఫస్ట్ 2 weeks వరకు యూత్ అంటే కంటిన్యూస్ ఉంటూనే ఉన్నారు. ఫ్యామిలీస్ కూడా బాగా చూస్తున్నారు కూడా. ఇప్పుడు ఫుల్ ఫ్యామిలీస్తో ఉన్నాయి థియేటర్స్ అన్ని. అది చాలా మంచి సైన్. Once upon a time, నాకు ఒక అదిరే గర్ల్ ఫ్రెండ్ ఉండేది. అబ్బాయి దరి మధ్య